హై గైస్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పౌష్. ఈరోజు ఆస్క్ మనీ పౌష్ కూడా మన వ్యూవర్స్ చాలా మంచి కంపెనీస్ రిలేటెడ్గా, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ పంపించారు. వాటి గురించి మాట్లాడుకుందాం. కాకపోతే ఈరోజు ఆస్క్ మనీ పౌష్ ఏదైతే ఉన్నదో కొంచెం స్పెషల్గా ఉండబోతుంది. ఒక పాయింట్ నేను నార్మల్లీ మాట్లాడినప్పుడు, బట్ దాని గురించి ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మాట్లాడితే కొంతమందికైనా హెల్ప్ఫుల్ అవుతుందని మాట్లాడుతున్నాను. నార్మలీ వెల్త్ క్రియేషన్ రిలేటెడ్గా ఏదో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, లోన్స్ క్లియర్ చేయడం, ఎవ్రీథింగ్ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్, మన వెల్త్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా రెగ్యులర్గా నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో ఓవరాల్ నా జర్నీ మీకు షేర్ చేస్తూ అండ్ మీకు ఏదో ఒక పాయింట్స్ యాడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంటాను కదా. అండ్ చాలామంది అంటారు హెల్త్ ఈజ్ వెల్త్ అని. ఎస్, దట్స్ ట్రూ. కాకపోతే ఆ హెల్త్ రిలేటెడ్గా నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉండి నేను హెల్త్ గురించి మాట్లాడితే చూడడానికి బాగోదు కదా. సో అందు గురించి ఎప్పుడు ఆ పాయింట్ అయితే నేను అవాయిడ్ చేస్తూ వస్తాను. కానీ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా అంటే దెర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ ఇట్. నాలాంటి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా ఓకే, నేను నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దీన్ని షేర్ చేసినట్టయితే ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి అయితే మాట్లాడబోతున్నాను. ఒకవేళ ఎవరైనా డైరెక్ట్గా ఆస్క్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి వెళ్ళిపోవాలనుకున్నట్టయితే మీకు ఇక్కడ టైం లైన్ కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళిపోయినట్టయితే మీకు Q&A దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈరోజు కొంచెం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేయబోతున్నాను. సేమ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఎగ్జాక్ట్లీ నేను సోషల్ మీడియాలో చూస్తుండగా హైదరాబాద్లోని మ్యారథాన్ కండక్ట్ చేస్తున్నాను పోస్ట్ అయితే చూశాను. యాక్చువల్లీ నార్మల్లీ మ్యారథాన్స్ రిలేటెడ్గా పోస్టులు ప్రతిసారి చూస్తుంటాను. చాలామంది పరిగెత్తడం, వాళ్ళ ఫొటోస్ పెట్టడం ఇవన్నీ సోషల్ మీడియాలో చూస్తుంటాను. చూసినప్పుడు నవ్వుకునేవాడిని. ఓకే, డబ్బులు కట్టి ఎవరైనా పరిగెడతారా, ఫ్రీగా పరిగెత్తచ్చు కదా వీళ్ళు పిచ్చోళ్ళు అని. దట్ వాజ్ మై పర్సెప్షన్. కాకపోతే ఒక క్యూరియాసిటీ ఉండేది, ఎందుకు వీళ్ళు ఈవెంట్స్కి వెళ్ళి డబ్బులు కట్టి పరిగెడుతున్నారు అని చెప్పి. చూద్దాంలే, ఓకే రిజిస్టర్ చేసుకుని అని చెప్పి నేను మాత్రం రిజిస్టర్ కాకుండా రైస్ని, చందుని కూడా పుష్ చేసి ముగ్గురు రిజిస్టర్ చేసుకున్నాం. మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ మన యూట్యూబ్ కమ్యూనిటీలో, సోషల్ మీడియా హ్యాండిల్స్లోని ముగ్గురు పరిగెత్తిన ఈవెంట్ది పోస్ట్ కూడా చేసాము అది. సో యాక్చువల్లీ ఐ హావ్ టు టెల్ యూ సంథింగ్. అంటే రిజిస్టర్ చేసుకునే వరకు వేరు, బట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ విషయంకి వచ్చేసరికి నార్మల్లీ ఎవరైనా నాలా ఓవర్ వెయిట్ ఉండి రిజిస్టర్ చేసుకోవాలంటే 5K ఇవన్నీ చూస్ చేసుకుంటారు కదా. నేను 5K అవన్నీ ఎందుకు, 10K చేసేద్దాం. ఎందుకు అలా అనుకున్నానంటే నేను ముందు అంటే పోలీస్ ట్రైనింగ్కి బాగా ప్రిపేర్ అయ్యి సెలెక్టెడ్ కూడా ఫిజికల్లీ. నేను ఫిజికల్ చాలా ఫిట్ ఉండేవాడిని. దాని తర్వాత డెస్క్ వర్క్ ఎక్కువైపోవడం, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవడం, ఇవన్నిటితో వెయిట్ పెరిగిపోయాను. సో నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉన్నది, ఎందుకంటే నేను పోలీస్ సెలక్షన్కి పరిగెత్తినప్పుడు 5K నేను లెస్ దాన్ 20 minutesలో కంప్లీట్ చేస్తాను అనమాట. సో 10K ఈజీ కొట్టేస్తాను. అప్పుడు ప్రాక్టీస్లో కొట్టేవాడిని. సో అది ఎప్పుడు అంటే ఇట్ వాస్ వెరీ లాంగ్ బ్యాక్. సో కొట్టేవాడిని. సో ఇప్పుడు కూడా చేసేయగలను, ప్రాక్టీస్ చేసేవాడిని. దట్ వాస్ మై కాన్ఫిడెన్స్ కూడా కాదు. అండ్ రిజిస్టర్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ డే పరిగెత్తడం స్టార్ట్ చేశాక ఒక 100 meters పరిగెత్తని అయిపోయింది పని. ఓకే, అవ్వలేదు అసలు. నడ్డు స్టార్ట్ చేశాను. దెన్ అప్పుడు అర్థమైపోయిన సిచ్యువేషన్, ఇలాగైతే నేను ఆ 10K ఈవెంట్ పార్టిసిపేట్ చేయలేనని చెప్పి ఎవ్రీడే ఓకే కొంచెం డిస్టెన్స్ ఆపకుండా పరిగెత్తడం, అంటే ఆగకుండా ఎంత దూరం పరిగెత్తగలని టెస్ట్ చేసుకున్నాం అనమాట. అలా 100 meters నుంచి 500 meters వరకు వెళ్ళింది. దాని తర్వాత 1 kilometer, దాని తర్వాత 2 kilometers, దాని తర్వాత 4 kilometers, 5 kilometers. ఈవెంట్ ముందుకు వచ్చేసరికి, ఈవెంట్ ముందు 2 days ముందు ప్రాక్టీస్ చేసినప్పుడు ఐ కుడ్ ఏబుల్ టు రన్ టిల్ 8 kilometers కంటిన్యూస్లీ అనమాట. ఇంకా 10 టచ్ చేయలేదు. ఓకే, అండ్ ఈవెంట్ డే అక్కడ నాతో పాటు చాలామంది పరిగెడుతున్నారు కదా. సో వాళ్ళని చూసి మోటివేట్ అయిపోయి 10K అయితే ఫినిష్ చేస్తాను. అండ్ 1 hour 22 minutesలో అనుకుంటా ఫస్ట్ రన్ ఫినిష్ చేశాను. అండ్ అది ఫినిష్ చేసాక మిగిలిన ఈవెంట్స్ కూడా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఫస్ట్ నా పర్సెప్షన్ చెప్పాను కదా, డబ్బులు కట్టి ఎందుకు పరిగెడతారని చెప్పి మైండ్లో ఉండేది. కానీ ఆ ఈవెంట్ పార్టిసిపేట్ చేశాక దిస్ మెడల్ చేంజ్ మై పర్సెప్షన్. ఓకే, ఇట్ కంప్లీట్లీ ఇన్స్పైర్డ్ మీ. ఎంతలా ఇన్స్పైర్ చేసిందంటే దాని తర్వాత మల్టిపుల్ ఈవెంట్స్ లాస్ట్ 1 yearలోని 5 10Ks పరిగెత్తాను. అందులోని లాస్ట్ ఫాస్టెస్ట్ వన్ లెస్ దాన్ 70 minutes కంప్లీట్ చేశాను. Jan 5th రోజు హైటెక్ సిటీ మ్యారథాన్ అది. అండ్ ఈ 5 10Ks కాకుండా ఇంకొక 3 half marathons పరిగెత్తాను. ఓకే, ఆ 3 half marathonsలో ఒకటి 3 hours అబౌవ్ టైం పెట్టింది ఫస్ట్ వన్. రెస్ట్ ఆఫ్ ద 2 half marathons ఏవైతే లెస్ దాన్ 3 hours కంప్లీట్ చేశాను అట్ మై వెయిట్.
ఓకే. ఈ సంవత్సరం ఈవెంట్‌లో కూడా నేను హాఫ్ మ్యారథాన్ పరిగెడుతున్నాను. సో, పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ ఈ ఆల్రెడీ ఈవెంట్‌ది రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఈరోజు దీని గురించి మాట్లాడడానికి రీజన్ కూడా అదే. ఎవరైనా అనుకోవచ్చు నాకు వాళ్ళకి ఏమైనా రిలేషన్ ఉంది, లేకపోతే స్పాన్సర్డ్ అది ఇది అని చెప్పి చాలామంది అనుకుంటారు. నో, వాళ్ళకి నేను అసలు తెలీదు. నేను ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో తప్పించి బయట చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ఐ లైక్ దట్. ఓకే. సో, నేను ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాను కానీ, లేకపోతే ఆర్గనైజర్స్ ఎవరన్నది కానీ నాకు అసలు ఏం తెలీదు. నేను దాని రిలేటెడ్ మైండ్ కూడా పెట్టను. కాకపోతే నాకు ఇప్పటివరకు అంటే ఈ లాస్ట్ 1 ఇయర్‌లో చాలా ఈవెంట్స్ పరిగెడుతున్నాను. నా ఇన్‌స్టా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూ ఉంటాను. చూసిన వాళ్ళకి తెలుసు. ఫిట్‌నెస్ రిలేటెడ్‌గా ఎంతో కొంత ఎఫర్ట్ పెడుతున్నానని చెప్పి. సో, ఎప్పుడు ఛానల్‌లో అయితే నేను మాట్లాడలేదు. బట్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, యెస్, నన్ను చాలా చేంజ్ చేసింది ఈవెంట్. మేబీ నేను చూడ్డానికి ఓకే, వెయిట్ పరంగా పెద్ద చేంజెస్ లేకపోయి ఉండొచ్చు. కానీ నా హెల్త్ ఏదైతే ఉన్నదో సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ అయింది వేరియస్ పారామీటర్స్‌లోని. అండ్ అంతవరకు ఎందుకు, ఓకే, నా ఫిట్‌నెస్ లెవెలే హాఫ్ మ్యారథాన్ లెస్ దాన్ 3 అవర్స్‌లోనే అట్ మై వెయిట్ కంప్లీట్ చేశానంటే ఎంత సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్ అయిందో అర్థమవుతుంది కదా. సో, మన వాళ్ళలో చాలామంది కూడా నాలా ఓవర్ వెయిట్ ఉండొచ్చు. అలా ఉన్నవాళ్ళు మనం ఎక్కడ పరిగెడతాము, 5 కిలోమీటర్లు ఎక్కడ పరిగెడతాం, 10 కిలోమీటర్లు ఎక్కడ పరిగెడతాం అని ఆలోచిస్తున్నట్టయితే లేదు గైస్, మీరు కూడా చేయగలరు. నేను చేసినప్పుడు ఎవరైనా చేయగలరు, నేను స్పెషలా. సో, ఒకసారి రిజిస్టర్ చేసుకోండి. నార్మల్లీ ఇలాంటి ఈవెంట్స్కి చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి. రిజిస్టర్ చేయడం మాత్రమే కాదు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మోటివేషన్ వచ్చేస్తుంది. అండ్ ఒక ఈవెంట్ మనం కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా నెక్స్ట్ ఈవెంట్ రిలేటెడ్ రిజిస్టర్ చేసుకుని వచ్చండి. దానికన్నా స్పీడ్గా చేయాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా 10Ks ఫస్ట్ 1 hour 22 minutes అన్నాను కదా, ప్రతి ఈవెంట్ దానికన్నా ఫాస్ట్గానే పరిగెత్తాను. దానికన్నా ముందే కంప్లీట్ చేశాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం కూడా యాక్చువల్లీ నేను ప్రీవియస్గా కంప్లీట్ చేసిన ఈవెంట్స్ ఏవైతే వాటికన్నా ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తాను. దట్ ఈస్ మై గోల్. ఈసారి ఈవెంట్లో నేను హాఫ్ మ్యారథాన్ పరిగెడుతున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ ఈవెంట్ మాత్రమే కాకుండా ఆల్రెడీ లడాక్ మ్యారథాన్ కూడా రిజిస్టర్ చేసుకున్నాను. ఇలా మల్టిపుల్ హాఫ్ మ్యారథాన్స్ అండి, ఫుల్ కాదు. ఫుల్ నెక్స్ట్ ఇయర్ టార్గెట్ చేస్తాను. బట్ ఈ ఇయర్ హాఫ్ మ్యారథాన్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఏ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసినా నా ఇన్స్టా స్టోరీలో అయితే రెగ్యులర్గా షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ బై ద వే ఎవరైనా రిజిస్టర్ చేయాలనుకున్నట్టయితే, కొత్తగా పరిగెత్తడం స్టార్ట్ చేస్తున్నట్టయితే మాత్రం 5K వద్దు, 10K రిజిస్టర్ చేసుకుని దాని రిలేటెడ్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. 10K చేయొచ్చు ప్రాక్టీస్ చేస్తే, కానీ హాఫ్ మ్యారథాన్లు అవి చేయదు. అంటే నేను హాఫ్ మ్యారథాన్ పరిగెడుతున్నాను అని చెప్తున్నాను కదా, సో కలవచ్చు కదా అని హాఫ్ మ్యారథాన్ అవ్వద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ ఎలా అనుకున్నానంటే, ఫస్ట్ 10K పరిగెత్తిన తర్వాత ఇంక నెక్స్ట్ హాఫ్ మ్యారథాన్ పరిగెత్తేద్దాం అనుకున్నాను. కానీ ఫస్ట్ హాఫ్ మ్యారథాన్ పరిగెత్తే అర్థమైంది దట్ ఈస్ వెరీ వెరీ టఫ్ అని. సో 15-16 కిలోమీటర్స్ తర్వాత చాలా దారుణం అయిపోద్ది బాడీ పరిస్థితి, అన్లెస్ ప్రాక్టీస్ లేకపోతే. 10తో స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీ స్ట్రెంత్ బట్టి మీరు ఎంతవరకు పరిగెత్తగలరో ప్రాక్టీస్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇన్ఫ్యాక్ట్ రన్నింగ్ మాత్రమే కాకుండా స్ట్రెంత్ ట్రైనింగ్ మీద కూడా ఫోకస్ చేయండి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ డైట్ మీద కూడా ఫోకస్ చేయండి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. ఎవరైనా మ్యారథాన్ పార్టిసిపేట్ చేస్తున్నట్టయితే సీ యూ గైస్ ఇన్ NMDC హైదరాబాద్ మ్యారథాన్. అండ్ అలాగే ఈ సంవత్సరం చాలా మ్యారథాన్స్ అయితే రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయబోతున్నాను. అండ్ ఎవరైనా ఇలాంటి ఈవెంట్స్ రిలేటెడ్గా ఆర్ ట్రైనింగ్ రిలేటెడ్గా అప్డేట్స్ ఫాలో అవ్వాలనుకున్నట్టయితే ఇన్స్టాలో స్టోరీస్ రూపంలో షేర్ చేస్తాను. ఫాలో అయినట్టయితే మీకు అక్కడ అప్డేట్స్ కూడా దొరుకుతాయి. అండ్ లెట్స్ కీప్ మీటింగ్ ఇన్ దీస్ ఈవెంట్స్. అండ్ ఈ సంవత్సరం వెల్త్ మాత్రమే కాకుండా హెల్త్ కూడా బెటర్ చేసుకుందాం. మీరు ఇప్పుడు పంపించిన క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ డిస్కస్ చేసుకునే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియో చూసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా కూడా వాల్యూ యాడ్ చేసినట్టు అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీకు కూడా ఏదైనా క్వశ్చన్స్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPers అని చెప్పి కంటిన్యూస్గా రాసి మీకు క్వశ్చన్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. కమింగ్ టు క్వశ్చన్స్ విషయంకి వచ్చేసరికి, మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్టయితే మాత్రం ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. PRP 1293 అని హ్యాండిల్ నుంచి వచ్చింది. దాని పేరు అయితే మెన్షన్ చేయలేదు. అన్న ఎంప్లాయీస్కి NPSలోని ఫండ్ని మార్చుకునే అవకాశం ఇచ్చారు. 10 years ఏజర్ చూసినట్టయితే SBI పెన్షన్ ఫండ్ 12%, LIC పెన్షన్ ఫండ్ 13%, UTI పెన్షన్ ఫండ్ 14% రిటర్న్స్ ఇచ్చాయి. LIC, SBI తక్కువగా రిటర్న్స్ ఇచ్చాయి. మిగిలిన ఫండ్స్ అన్ని కూడా 14% పైన రిటర్న్స్ ఇచ్చాయి. ప్రస్తుతం HDFC, ICICI, కోటక్, DSP, SBI, UTI అండ్ LIC ఫండ్స్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ ఫండ్స్లోకి మారడం మంచిదేనా లేదా ఉన్న ఫండ్లో కొనసాగించడం మంచిదా? దయచేసి తెలియజేయగలరు. అండ్ దీనికి ఆన్సర్ చేసే ముందు ఒక విషయం అయితే అడుగుదాం అనుకున్నాను. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అండ్ ఆ ఏరియాలోని మీకు ఇంకెవరు కాంపిటీటర్స్ లేరు. ఓకే, ఎవరైతే అక్కడ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మీ దగ్గరే కొనుక్కోవాలి, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. అలాంటప్పుడు సర్వీస్ క్వాలిటీ ఎలా ఉంటుంది?
చాలా వీక్ ఉంటుంది కదా. ఎస్బీఐ విషయంకి వచ్చేసరికి సేమ్ థింగ్ అన్నమాట. ఎస్బీఐకి మ్యాండేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ మనీ ఏదైతే ఉన్నదో అది వాళ్ళకే వెళ్ళే మ్యాండేట్ మొన్నటి వరకు ఉండేది. దానివల్ల వాళ్ళకి డబ్బులు అయితే ఆటోమేటిక్గా వచ్చేసేవి. ఆబ్వియస్లీ ఏంటంటే ఊరికే ఇన్ఫ్లోస్ వస్తున్నాయి అనుకోండి, పర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా. పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా ఫోకస్ ఎక్కడ ఉంటుంది? వేరే మిగిలిన ఫండ్ హౌస్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఇన్ఫ్లోస్ వస్తాయి కదా. సో ఆబ్వియస్లీ మనకి పర్ఫార్మెన్స్లోని అండ్ అలాగే సీరియస్నెస్, ఫండ్ మేనేజ్ చేసే సీరియస్నెస్లోని ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ది నేను ఈ స్టెప్ అయితే వెల్కమ్ చేస్తాను. ఎందుకంటే ఎవరైతే పెన్షన్ మనీ కట్ అవుతుందో ఆ ఎంప్లాయీకి హక్కు ఉండాలి తనకు నచ్చిన ఫండ్ హౌస్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్. మొన్నటి వరకు అదేంటంటే ఒకే ఫండ్ హౌస్ లేదా ఎల్ఐసి ఇలా మ్యాండేట్స్ అయితే పెట్టేసేవారు అన్నమాట. ఇప్పుడు ఈ ఆప్షన్ అయితే ఓపెన్ చేశారు. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ విషయం తెలియక ఇంకా అలాగే కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. నన్ను అడిగినట్టయితే పర్సనలీ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్, ఈవెన్ టాటా కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఏవైతే బాగా పర్ఫామ్ చేసిన ఫండ్ హౌస్లు ఉన్నాయో వాటిలోకి మూవ్ అవడం ఈజ్ ఆల్వేస్ బెటర్ రాదర్ దెన్ లెథార్జిక్ ఫండ్ హౌస్లు అన్నమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అవర్ లాంగ్ టర్మ్ మనీ కదా. మీకు 1 to 2% రిటర్న్ డిఫరెన్స్ వచ్చినా కూడా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అయితే అయిపోతుంది. ఆర్ 20-30 year పీరియడ్లోని నన్ను అడిగినట్టయితే ఎస్, టేక్ దట్ డెసిషన్. ఓకే, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అంటే ఉన్న వాటిలో నాకైతే బెటర్ అనిపిస్తుంది. మీ ఇష్టం, మీకు నచ్చిన ఫండ్ హౌస్కి అయితే షిఫ్ట్ అవ్వండి. అండ్ ఇది మాత్రమే కాకుండా మీకు ఒకవేళ ఈక్విటీ ఎలొకేషన్ పెంచుకునే ఆప్షన్ ఇచ్చినట్టయితే మాత్రం నన్ను అడిగినట్టయితే ఈక్విటీ ఎలొకేషన్ కూడా భయపడకుండా పెంచడానికి ప్రయత్నించండి మీరు ఒకవేళ యంగ్ అయినట్టయితే. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ డౌన్లో ఉన్నది, మీకు ఏవైతే ఈ టైంలోని యూనిట్స్ ఎలొకేట్ అవుతాయో నెంబర్ ఆఫ్ యూనిట్స్ చాలా ఎక్కువగా అలొకేట్ అవుతాయి. ఆర్ లాంగ్ పీరియడ్లో మీకు వాటి యొక్క వెల్త్ క్రియేషన్ చాలా ఎక్కువగా అవుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా లాంగ్ టెన్యూర్లోని మనకి ఈక్విటీస్లో బెటర్ రిటర్న్స్ అయితే జనరేట్ అవుతాయి. సో ఈక్విటీ, కార్పొరేట్ బాండ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఓకే, వీటిలో ఎలొకేట్ చేయడం బెటర్. అండ్ ఆల్టర్నేట్ అసెట్స్ విషయంకి వచ్చేసరికి గోల్డ్ హ్యాస్ డన్ వెల్. అండ్ ఆల్టర్నేట్ అసెట్స్లో వాళ్ళు ఎక్కడ పార్క్ చేస్తున్నారు అనేది చూడడం ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ మూడింటిలోని మెజారిటీ ఆఫ్ ది ఎలొకేషన్ అయితే ఉంచుకొని, ఎందుకంటే ఆల్టర్నేట్ అసెట్స్ రిలేటెడ్ చాలామంది క్లారిటీ ఉండదు కాబట్టి ఒకవేళ ఎవరైనా రీసెర్చ్ చేయగలిగినట్టయితే దట్ ఈస్ ఆల్సో ఆప్షన్ విచ్ యూ కెన్ లుక్ ఎట్. అండ్ మిగిలిన వాళ్ళు మాత్రం మ్యాక్సిమం ఎలొకేషన్ ఈక్విటీ, దాని తర్వాత ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ బాండ్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు కట్టే ఆస్కారం ఉన్నది కాబట్టి అక్కడ కూడా మీకు మంచి రిటర్న్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అండ్ దాని థర్డ్ తక్కువ ఎలొకేషన్ కార్పొరేట్ బాండ్స్లో ఇవ్వండి. దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నౌ. మన నెక్స్ట్ క్వశ్చన్ సురేష్ కుమార్ గారు అడుగుతున్నారు. ఐ ఫాల్ ఇన్ టు 34.32% ట్యాక్స్ స్లాబ్ ఇంక్లూడింగ్ సెస్. ఐ హ్యావ్ ఫ్యూ ఫిక్స్డ్ డిపాజిట్స్ వేర్ I need to pay tax as per my income tax slab. I saw your video on arbitrage funds, very interesting in terms of tax structure. Can you please tell disadvantages of arbitrage funds so that I can make better alternative decision other than FD? Note, I'm already holding some stocks and mutual funds. Okay, stocks, mutual funds ఇవి లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో కండి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో కాదు, ఈవెన్ షార్ట్ టర్మ్ కోసం. మీకు ఎఫ్డి షార్ట్ టర్మ్ గురించి ఎలాగైతే పార్క్ చేస్తారో ఆర్బిట్రేజ్ ఫండ్స్ కూడా మీకు అదే కేటగిరీలోకి అయితే వస్తుంది. బోత్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రెండింటి గురించి మాట్లాడతాను. ఆర్బిట్రేజ్ ఫండ్స్ చాలా మంచి ఫండ్స్, వీటి గురించి చాలామందికి ఐడియా ఉండదు. ఇక్కడ ఏంటంటే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ట్యాక్సేషనే. మీరు ఒకవేళ లెస్ దాన్ 1 year విడ్రా చేసినట్టయితే ఈక్విటీ ట్యాక్స్ స్ట్రక్చర్లోకి వస్తుంది. దో డెట్ లాగా మీకు ఆపరేట్ చేసినా కూడా ట్యాక్స్ స్ట్రక్చర్ ఈక్విటీ ట్యాక్స్ స్ట్రక్చర్లోకి వస్తుంది. కాబట్టి లెస్ దాన్ 1 year అయినట్టయితే 20% ట్యాక్స్ మీరు పే చేయాలి మ్యాక్స్. అదే మోర్ దాన్ 1 year హోల్డ్ చేసినట్టయితే 12.5% ట్యాక్స్ పే చేస్తారు. ఓకే, వేరస్ మీరు 30% పైన ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నట్టయితే ఎఫ్డీ మీద మనం ఆ 30% అంటే మీకు ఎఫ్డీలోని 7.5% ఇంట్రెస్ట్ వర్కౌట్ అయినా 33% ట్యాక్స్ పోతే మనకి నెట్ పోస్ట్ ట్యాక్స్ 5% రిటర్న్ వర్కౌట్ అవుతుంది. ఆర్బిట్రేజ్ ఫండ్స్లోని లెస్ దాన్ 1 year మీరు విడ్రా చేశారనుకుందాం. ఓకే, ఇందటికి 7.5% మీకు సేమ్ రిటర్న్ వర్కౌట్ అయినా 20% ట్యాక్స్ అంటే మీకు 6% పోస్ట్ ట్యాక్స్ రిటర్న్, 1% ఎడిషనల్ రిటర్న్ వర్కౌట్ అవుతుంది. అదే 1 year అబోవ్ హోల్డ్ చేయగలిగినట్టయితే ఇంకొంచెం ఎడిషనల్ రిటర్నే వర్కౌట్ అవుతుంది. సో డెఫినెట్లీ ఓకే, ఎవరైతే 6 months నుంచి 2 year పీరియడ్లోని ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తారో ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఆర్ ఆల్టర్నేట్ బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఎఫ్డీ కన్నా కూడా. కాకపోతే డిసడ్వాంటేజ్ విషయంకి వచ్చేసరికి అంటే ఇవి రేరెస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్, అంటే ప్రతిసారి జరుగుతాయని లేదు. నా ఓవరాల్ 10-15 years కెరీర్లోని వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఇలాంటి ఈవెంట్స్ జరిగాయి. బట్ ప్రీవియస్గా చూశాను కాబట్టి నెగిటివ్ సైడ్ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. కొన్ని రేర్ ఈవెంట్స్లోని మనకి ఆర్బిట్రేజ్ ఫండ్స్లోని షార్ట్ పీరియడ్లో లెస్ దాన్ 90 days హోల్డ్ చేసినట్టయితే మాత్రం మీరు నెగిటివ్ రిటర్న్ చూసే ఆస్కారం ఉంటుంది. అందుకని ఆర్బిట్రేజ్ ఫండ్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించినా కూడా 90 days అండ్ అబోవ్ హోల్డింగ్ పీరియడ్ ఉంటేనే వీటిని టచ్ చేయండి. టాక్సేషన్ అడ్వాంటేజ్ ఉంది కదా అని చెప్పి మనకి లో డ్యూరేషన్ అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ ఏదైతే 1 month to 6 months టైం పీరియడ్లోని అక్కడ పార్క్ చేస్తాం, వాటి బదులు ఇక్కడ పార్క్ చేసినట్టయితే మనకి పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ ఎక్కువ వస్తాయని మాత్రం అలాంటి డెసిషన్ తీసుకోవద్దు. మీరు 90 days అండ్ అబోవ్ హోల్డ్ చేయగలిగినట్టయితేనే ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఆర్ బెటర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగినట్టయితే 6 months to
2 year పీరియడ్ అయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్ బెటర్. అదే 2 years అండ్ అబోవ్ మనీ అనుకోండి, అంటే 2 years అండ్ అబోవ్ ఈక్విటీలోనే పెట్టచ్చు కదా అని చాలామంది ఆర్గ్యూ చేయొచ్చు. ఇండివిజువల్ డెసిషన్ అది, ఎవరు రిస్క్ అప్టైట్ ఆధారంగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి మీరు కొంచెం పార్ట్ డెట్లో లాంగ్ టర్మ్ మనీ 2 years అండ్ అబోవ్ మనీ కూడా పెట్టాలని ఆలోచిస్తున్నట్టయితే మీకు షార్ట్ టర్మ్ ఫండ్స్ కానీ లేకపోతే కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ఆర్ మీడియం టర్మ్ ఫండ్స్ ఏవైతే ఇవి కూడా బెటర్ రిటర్న్, ఇన్ఫ్యాక్ట్ డైనమిక్ బాండ్ ఫండ్స్ ఇంకా బెటర్ అని చెప్తాను. ఈ ఫండ్స్ కూడా బెటర్ రిటర్న్స్ డెలివర్ చేసే ఆస్కారం ఉన్నది. ఎందుకంటే రేట్ కట్స్ అయ్యాయి అనుకోండి, ఆల్రెడీ మనం లాస్ట్ 1 yearలో చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ దీస్ ఫండ్స్ ఏవైతే నేను మాట్లాడుతున్నాను ఈ కేటగిరీస్ అన్నీ కూడా మీకు డబుల్ డిజిట్ రిటర్న్స్ డెలివర్ చేస్తుంటాయి. దో వాళ్ళ వైటీఎం చూసినట్టయితే మీకు సింగిల్ డిజిట్లోనే ఉంటుంది, కానీ ఇన్వెస్టర్కి వచ్చిన రిటర్న్ మాత్రం డబుల్ డిజిట్లో వచ్చి ఉంటుంది. దానికి రీజన్ ఆ రేట్ కట్స్ అన్నమాట. సో ఫ్యూచర్లో కూడా మనం రేట్ కట్స్ చూసే ఆస్కారం ఉన్నది. కాబట్టి ఈ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో మీకు డబుల్ డిజిట్ రిటర్న్స్ అయితే వచ్చే ఆస్కారం ఉంటుంది. సో డబుల్ డిజిట్ రిటర్న్ వచ్చినట్టయితే ఆర్బిట్రేజ్లో 7.5 కన్నా కూడా ఈవెన్ పోస్ట్ ట్యాక్స్ చూసినా కూడా ఇక్కడ మీకు బెటర్ రిటర్న్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో నన్ను అడిగినట్టయితే ఎఫ్డీ కన్నా దీస్ కేటగిరీస్ ఆర్ ఆల్వేస్ బెటర్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వినోద్ గారు అడుగుతున్నారు. సాయినా నమస్తే, ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఫ్యూచర్ గురించి ఒక వీడియో చేయండి, బై ఆర్ ఎగ్జిట్. ఓకే, బై గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎగ్జిట్ అంటే నో, నాట్ ఎట్ ఆల్. ఇంకా చాలా జస్ట్ ర్యాలీ అండి ఇది. నన్ను అడిగినట్టయితే ఐ స్టిల్ ఫీల్ వాల్యుయేషన్స్ ఆర్ వెరీ వెరీ అట్రాక్టివ్. మనకి ప్రైవేట్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి తీసుకోండి, కోటక్ తీసుకోండి, యాక్సిస్ తీసుకోండి, ఆర్ మిడ్ సైజ్ బ్యాంక్స్కి వెళ్ళి మీరు చూసినట్టయితే వాల్యుయేషన్స్ ఇంకా చాలా చీప్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ పిఎస్యూ బ్యాంక్స్ కూడా చాలా చీప్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ బ్యాంక్సే కాదు, ఓవరాల్గా ఫైనాన్షియల్ ఎంటిటీస్ ఏవైతే వాటిలోని క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ కంపెనీస్ కొంచెం పక్కన పెట్టేద్దాం, అక్కడ నాకు కొంచెం కాంట్రా వ్యూ ఉన్నది. బట్ రెస్ట్ ఆఫ్ ది అదర్ ఫైనాన్షియల్ ఎంటిటీస్ ఏవైతే మనకి అఫోర్డబుల్ హౌసింగ్ కంపెనీస్ అవ్వచ్చు, ఎన్బిఎఫ్సీలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంకా చాలా చీప్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయని నా వ్యూ. వాల్యుయేషన్ మ్యాటర్స్ అండి. ఓకే, వీటిలో గ్రోత్ ఉంటుందా అంటే ఎస్, టెంపరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల గ్రోత్ కనబట్టలేదు, కానీ గ్రోత్ అయితే డెఫినెట్లీ మన ఫైనాన్షియల్ ఎంటిటీస్ ఏవైతే వాటిలో మనం చూస్తాం. సో గ్రోత్ వస్తుంది అండ్ వాల్యుయేషన్ అట్రాక్టివ్గా ఉన్నది అండ్ సెంటిమెంట్ మన సైడ్ ఉన్నది. ఎస్, లాస్ట్ 1 year నుంచి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అసలు ఎవరు చూసేవారు కాదు, బట్ ఇప్పుడు చూసినట్టయితే అట్లీస్ట్ కొంచెం బ్యాంకింగ్ సెక్టర్ వైపు రిటర్న్స్ కనబడేసరికి చాలామంది చూస్తున్నారు. స్టిల్ ఈవెన్ ఇన్వెస్టర్ యొక్క ఇంట్రెస్ట్ పెరిగినా కూడా ఓకే, ఇంకా ఐ ఫీల్ వాల్యుయేషన్స్ ఆర్ వెరీ వెరీ అట్రాక్టివ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ 1 yearలోని ఎన్బిఎఫ్సీలు చాలా బాగా పర్ఫామ్ చేస్తాయని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హై క్వాలిటీ ఎన్బిఎఫ్సీలు కూడా వాటి హిస్టారికల్ వాల్యుయేషన్స్ మనం కంపేర్ చేసినట్టయితే అట్రాక్టివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ ఆర్బీఐ తీసుకొస్తున్న ఏవైతే కొత్తగా రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి బ్యాంక్స్కి అండ్ అలాగే మోస్ట్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సీస్కి ఫేవరబుల్గానే డెసిషన్స్ తీసుకున్నారు. కాబట్టి బ్యాంకింగ్ యాజ్ ఎ సెక్టర్ నేను అడిగినట్టయితే నేనైతే పర్సనలీ ఐఎమ్ స్టిల్ పాజిటివ్ అండ్ ఐఎమ్ కంఫర్టబుల్ బయింగ్ దిస్ రాదర్ దెన్ ఎగ్జిటింగ్. నా వీడియో సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి 2 మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకటి థియేటర్లో ఉన్నది, ఇంకోటి ఓటీటీలోది. థియేటర్లో మూవీ విషయంకి వచ్చేసరికి లాస్ట్ సండే రోజు కేసరి 2 మూవీ అయితే చూసాను. వావ్, వాట్ ఏ మూవీ, ఫెంటాస్టిక్ అనమాట. యాక్చువల్లీ మస్ట్ వాచ్ మూవీ ఇది. కానీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అంటే ఇలాంటి మూవీస్కి థియేటర్కి జనాలు పెద్దగా రారు. నేను మూవీకి వెళ్ళినప్పుడు 2-3 rows ఫుల్ అయి ఉన్నాయి, మిగిలిన థియేటర్ మొత్తం ఖాళీగా ఉన్నది. అండ్ ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు వాటిని మనం చూసినప్పుడు కదా మేకర్స్ కూడా ఇలాంటి మూవీస్ తీయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎవరైనా మిస్ అయినట్టయితే మాత్రం ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మూవీ, మస్ట్ వాచ్ మూవీ ఇది. అండ్ ఒకవేళ ఈ మూవీని ఎవరైనా ఆల్రెడీ చూస్తున్నట్టయితే ఓటీటీ సజెషన్ విషయంకి వచ్చేసరికి G5లోని ఇర్ఫాన్ ఖాన్ గారి అబ్బాయి యాక్ట్ చేసిన ఒక మూవీ అయితే రిలీజ్ అయింది, లాగౌట్ అని చెప్పి. G5లోని షార్ట్ మూవీ, బట్ చాలా బాగుంటుంది ఇది కూడా. మన నెక్స్ట్ క్వశ్చన్ వినోద్ గారు అడుగుతున్నారు. ఐఎమ్ 40 years old. డ్యూ టు మై బిజీ స్కెడ్యూల్ విత్ మై బిజినెస్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు యాక్టివ్లీ ట్రాక్ ది స్టాక్ మార్కెట్. I'm planning to invest 60,000 per month in mutual funds for next 8 to 10 years to build decent corpus for my retirement. My proposed allocation is 50% in flexi cap, 20% in large cap index, 20% in mid cap index and 10% in small cap index. Kindly guide me if this strategy is suitable or not, if there is any changes need to be done. హాయ్ వినోద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్ ప్రాసెస్ అయితే కరెక్ట్ అండి. ఎవరైతే డైరెక్ట్గా యాక్టివ్లీ స్టాక్ మార్కెట్ని ట్రాక్ చేయలేరు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ రూట్ అవుతుంది. మీరు మెజారిటీ ఆఫ్ ది ఇండెక్స్ ఫండ్స్ని సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇండెక్స్ ఫండ్స్ని ప్రిఫర్ చేస్తుందని అయితే అర్థమవుతుంది.
నేను లెట్సే సేమ్ 60,000 రూపీస్ ఎస్ఐపి నెక్స్ట్ 10 ఇయర్స్కి పెట్టినట్టయితే మీలో ఇండెక్స్లోనే సెలెక్ట్ చేయాలనుకున్నట్టయితే దెన్ ఫ్లెక్సీ క్యాప్లోని మీరు 50% ఎలొకేట్ చేస్తున్నారు కదా, ఆ ఫ్లెక్సీ క్యాప్లో నేను ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఆ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్లో మనకి లో వాలటిలిటీ కేటగిరీ ఉన్నది కదా అది, అండ్ అలాగే క్వాలిటీ, మూమెంటం, ఈ మూడిట్లోని స్ప్లిట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎందుకంటే లో వాలటిలిటీ మనకి చాలా తక్కువ రిస్క్తోని చాలా మంచి రిటర్న్ అయితే డెలివర్ చేస్తుంది. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడికి వెళ్తుంది. దెన్ క్వాలిటీ కేటగిరీ ఏదైతే ఉన్నదో లాస్ట్ 4-5 ఇయర్స్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు కానీ బట్ క్వాలిటీ కంపెనీస్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ అయితే డెలివర్ చేస్తాయి. అండ్ అలాగే మూమెంటం స్ట్రాటజీ విషయంకి వచ్చేసరికి మనకి మార్కెట్ మూమెంటం ఎప్పుడైతే ఉంటుందో మనకి చాలా మంచి రిటర్న్స్ అయితే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ 50% ఫ్లెక్సీ క్యాప్ అన్నారు కదా, అక్కడ నేను ఈ 3 కేటగిరీ ఆఫ్ ఫండ్స్ నుంచి ఒక్కొక్క ఫండ్ని సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ మీరు లార్జ్ క్యాప్ అన్నారు కదా, లార్జ్ క్యాప్ స్పేస్లోని ఐ ప్రిఫర్ మనకి నిఫ్టీ 50 ఆర్ సెన్సెక్స్ బేస్డ్ ఇండెక్స్ ఫండ్ సెలెక్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. అక్కడ నా ఎలొకేషన్ మీరు 20% ఎలొకేట్ చేస్తున్నారు కదా, నేను కొంచెం కట్ డౌన్ చేస్తాను. 10% ఎలొకేషన్ ఇక్కడ నేనైతే ఇండెక్స్ ఫండ్లో ప్రిఫర్ చేస్తాను. మిగిలిన 40% ఏదైతే ఉన్నదో మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో స్ప్లిట్ చేశారు కదా, నేను మిడ్ క్యాప్ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తాను. ఎందుకంటే మిడ్ క్యాప్ యూనివర్స్ వెరీ వెరీ స్మాల్, 150 స్టాక్ యూనివర్స్ అది, వేరే స్మాల్ క్యాప్ యూనివర్స్ ఈజ్ లార్జర్. అండ్ నాకు రిస్క్ పరంగా రెండు ఒకలాగే కనబడతాయి. మీరు ఫండ్స్ని స్టడీ చేశారనుకోండి, మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, రిస్క్లో పెద్ద తేడా ఉండదు బట్ రిటర్న్స్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను రెస్ట్ ఆఫ్ ద 40% ఏదైతే ఉన్నదో స్మాల్ క్యాప్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఏవైతే వీటిలో ఎలొకేట్ చేయడానికి అయితే ప్రిఫర్ చేస్తాను. సో అగైన్ రిపీట్ చేస్తాను, ఎలొకేషన్స్ 50% ఇంటూ మనకి ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో లో వాలటిలిటీ, మొమెంటం అండ్ అలాగే క్వాలిటీ, ఈ 3 ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ని సెలెక్ట్ చేస్తాను. దెన్ ఇండెక్స్ ఫండ్ ఏదో నిఫ్టీ 50 ఆర్ సెన్సెక్స్, రెస్ట్ ఆఫ్ ద 40% ఏదైతే ఉన్నదో ఆ స్మాల్ క్యాప్స్లో మిడ్ క్యాప్ని అయితే నేను ఇగ్నోర్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు రిస్క్లో పెద్ద డిఫరెన్స్ లేదు కానీ రిటర్న్స్లో మాత్రం సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉన్నది కాబట్టి. సో దిస్ వుడ్ బి మై ఎలొకేషన్ స్ట్రాటజీ ఫర్ దట్ 60,000 ఎస్ఐపి. మన నెక్స్ట్ క్వశ్చన్ నరసింహులు గారు అడుగుతున్నారు, ట్రాన్స్రేల్ స్టాక్ ఒక ఆర్డర్ బుక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నది కానీ స్టాక్ ప్రైస్ మూమెంటంలో లేదు ఎందుకన్నా? అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ సెంటిమెంట్ కూడా మనం చూడాలి కదా. మీరు సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలోని ఆర్డర్ వచ్చిందంటే చాలు మనకి స్టాక్స్ బీభత్సంగా పరిగెత్తేసేవి. అప్పుడున్న మార్కెట్ సెంటిమెంట్ వేరు, ఇప్పుడున్న మార్కెట్ సెంటిమెంట్ వేరు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ అన్నమాట. అంటే బుల్ మార్కెట్లోని యానిమల్ స్పిరిట్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్నమాట. బేర్ మార్కెట్లోని ఎంత పెద్ద ఆర్డర్స్ వచ్చినా కూడా మీకు బుల్ మార్కెట్లో కనబడిన యానిమల్ స్పిరిట్స్ అయితే కనబడు. సో ఈ మార్కెట్ చేంజ్కి అయితే అలవాటు పడండి. ఎందుకంటే నెక్స్ట్ 1.5 year వాట్ ఎవర్ దిస్ బేర్ మార్కెట్ పీరియడ్ ఉంటుందో ఈ పీరియడ్లో మనం ఇలాంటి సినారీస్ చూడబోతున్నాం. కాకపోతే మంచి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మీకు బేర్ మార్కెట్లో కూడా మీకు మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తాయి. బుల్ మార్కెట్లో ఏంటంటే జస్ట్ ఆర్డర్ వచ్చిందని అనౌన్స్మెంట్ వస్తే చాలు స్టాక్స్ పెరిగిపోవడం మనం చూస్తాం కదా. ఇక్కడ ఏంటంటే మీకు స్టాక్ పెరుగుతుంది కానీ యాక్చువల్ రియల్ గ్రోత్ అనేది మీకు నెంబర్స్, ఫైనాన్షియల్ నెంబర్స్ ఎప్పుడైతే వస్తాయి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఈ కంపెనీ విషయంకి వచ్చారు, వీళ్ళ దగ్గర చాలా మంచి ఆర్డర్ బుక్ ఉన్నది, వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్గానే ఉన్నది. ఓన్లీ మార్కెట్కి ఉన్న కన్సర్న్ ఏంటంటే వీళ్ళు టోటల్ ఆర్డర్ బుక్లో 20% ఆర్డర్ బుక్ బంగ్లాదేశ్ నుంచి అయితే ఉన్నది. సో బంగ్లాదేశ్లోని అన్సర్టనిటీ ఏదైతే నడుస్తుందో దానివల్ల వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుందని అయితే మార్కెట్ భయపడుతుందన్నమాట. అదే మేజర్ ఫేర్. అదర్వైజ్ కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఉన్నారు. మన లోకల్ గవర్నమెంట్ కూడా చాలా క్యాపెక్స్ చేస్తున్నారు, ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. దానివల్ల ఈ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఉన్న కంపెనీస్ ఏవైతే వీళ్ళకి మంచి ఆర్డర్స్ అయితే మనం కన్సిస్టెంట్గా విన్ అవుతాం. అండ్ వీళ్ళు మంచి మార్జిన్స్ బిట్ చేసి అండ్ నెంబర్స్ అవి కూడా బాగానే వస్తే మాత్రం డెఫినెట్లీ స్టాక్ ప్రైస్ పరంగా కూడా మంచి గ్రోత్ చూడొచ్చు. వాల్యుయేషన్స్ అయితే మాత్రం డెఫినెట్లీ మిగిలిన పవర్ స్టాక్స్ ఏవైతే ఈ సెగ్మెంట్లో ఆపరేట్ చేసిన వాటితో కంపేర్ చేస్తే అట్రాక్టివ్గానే కనబడుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. మా ఫ్యామిలీలో 4 members ఉన్నారు. నా ఏజ్ 38 years, నా వైఫ్ ఏజ్ 35 years, హౌస్ వైఫ్. సన్ 12 years, స్టడింగ్ 7th class, డాటర్ 8 years old, స్టడింగ్ 3rd class. We are residing in Hyderabad and we have our own house, and also we have our private family health insurance and term insurance, and we are paying premium regularly. I have liquid cash of 3 crore rupees for SWP investment. Out of this 3 crore rupees, I immediately want to start withdrawing 1,75,000 rupees per month as a SWP, and second year onwards I want to increase this SWP as a step up by 6% every year. Currently we have no debts and also at the same time we are not working. No salary or professional income for family. Totally dependent on this SWP withdrawals. Looking for best investment strategy or plan that need to sustain for at least
45 years without losing my corpus. Can you please share some details on where to invest this 3 crore rupees for monthly withdrawal of 1,75,000 rupees? Really appreciate your support and hard work. And first let me see, అంటే 3 కోట్లకి మంత్లీ 1,75,000 అంటే విత్డ్రాల్ రేట్ ఎంత అవుతుందో చూద్దామండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఎక్సెల్ షీట్లో ఇన్పుట్ చేశానండి. బిఫోర్ ఈ నెంబర్స్లోకి వెళ్ళే ముందు నార్మల్లీ ఇలా ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చేసే పోస్ట్ రిటైర్మెంట్ కార్పస్ ఏదైతే ఉన్నదో దాన్ని అగ్రెసివ్గా ఈక్విటీస్లో అయితే పార్క్ చేయవు. ఎందుకంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్క్ చేసాం అనుకుందాం, ఏదో ఒక రీజన్తో మార్కెట్ ఒక 30-40% పడింది. ఓకే, మీ విత్డ్రాల్స్ అయితే కంటిన్యూ అవుతాయి కదా, మీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ఆ టైంలో ఎస్డబ్ల్యూపీ ఏదైతే జరుగుతుందో అవి ఎక్కువగా అయిపోతాయి అన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా మనం 100% ఈక్విటీ స్ట్రాటజీతో ఎప్పుడు వెళ్ళకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ రిస్కీ. 10-20% ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం కోసం చెప్పి ఈక్విటీ అయితే యాడ్ చేయాలి. ఆ 10-20% యాడ్ చేసిన తర్వాత ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ కాబట్టి యావరేజ్గా మనం ఈ కార్పొరేట్స్ మీద 8% రిటర్న్ జనరేట్ చేస్తాం అనుకున్నాం అనుకోండి. దెన్ యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఏదైతే 1,75,000 పర్ మంత్ విత్డ్రా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారో అది విత్డ్రాల్ రేట్ చూసినట్టయితే 7% అవుతుంది. దీన్ని మీరు ఎవ్రీ ఇయర్ 6% చెప్పని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. ఆబ్వియస్లీ ఐ కెన్ అండర్స్టాండ్, అంటే ఇన్ఫ్లేషన్ ఉంటుంది కాబట్టి ఎక్స్పెన్సివ్ పెరుగుతాయి కాబట్టి మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎంటైర్ క్యాలిక్యులేషన్ మన ఫండమెంటల్ థింగ్ ఏం మిస్ అవుతున్నాం అంటే సింపుల్ థంబ్ రూల్. వచ్చే మనం సంపాదించే దానికన్నా మనం తక్కువ ఖర్చు చేస్తే ఏమవుతుంది, మనకు సేవింగ్స్ మిగులుతాయి నార్మల్లీ. అవును కదా, నువ్వు సంపాదించిన అంతే సేమ్ మనం ఖర్చు కూడా చేస్తున్నట్టయితే సేవింగ్స్ ఏముండవు. అదే సంపాదించిన దానికన్నా కూడా మనం ఎక్కువ ఖర్చు చేస్తాం అనుకోండి, దాన్ని ఏమవుతుంది, అప్పులు క్రియేట్ అవుతాయి. అవునా? నువ్వు ఈ కేసులోని మన కార్పస్ ఏదైతే రిటర్న్ జనరేట్ చేస్తుందో దానికన్నా మనం తక్కువ విత్డ్రా చేస్తున్నట్టయితే మనకు కార్పస్ ఇంక్రీజ్ అవుతుంది. అదే సేమ్ లెవెల్లో విత్డ్రా చేస్తున్నాం అనుకోండి కార్పస్ ఇంక్రీజ్ అవ్వదు. అండ్ అదే దానికన్నా ఎక్కువగా మనం విత్డ్రా చేస్తున్నాం అనుకోండి మీ కార్పస్ నెమ్మదిగా ఎరోడ్ అయిపోతుంది. అవునా? నువ్వు పోస్ట్ రిటైర్మెంట్ మనీ మనం ఎలాగ కంప్లీట్లీ ఈక్విటీలో పెట్టలేము కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్ యావరేజ్గా 8% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్టు నెక్స్ట్ 45 years అంటున్నారు కాబట్టి ఇంకా తక్కువ రిటర్న్ మనం యాంటిసిపేట్ చేయొచ్చు. బట్ ఎనీవేస్ 8% తీసుకుందాం. నువ్వు 8% తీసుకున్నట్టయితే మీ ఫస్ట్ ఇయర్లో మీ విత్డ్రాల్ 7%. మిగిలిన వ్యూవర్స్ కూడా కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ పోస్ట్ రిటైర్మెంట్ రిలేటెడ్గా ఇలాంటి క్యాలిక్యులేషన్ చేస్తే రిస్క్లో పడే ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా సింపుల్ థంబ్ రూల్స్ చెప్పినట్టయితే అర్థమవుతుందని చెప్తున్నాను. నువ్వు 8% రిటర్న్లో 7% విత్డ్రా చేస్తున్నాం కాబట్టి కార్పస్ మీకు ఒక 1% అడిషనల్గా ఫస్ట్ ఇయర్లో గ్రో అయింది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వరకు కూడా మనం రిటర్న్ జనరేట్ అయ్యేదానికన్నా కూడా మన విత్డ్రాల్ రేట్ కొంచెం వరకు తక్కువగానే ఉంది. బట్ యాక్చువల్లీ ఫోర్త్ ఇయర్ నుంచి చూసినట్టయితే రిటర్న్ జనరేట్ అయ్యేదానికన్నా కూడా మీ విత్డ్రాల్ రేట్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు ఇక్కడ చూడొచ్చు కార్పస్ అన్నది ఎరోడ్ అవ్వడం మీకు కనబడుతుంది కదా. ఇలా మీ ఏజ్ 54 years వచ్చేసరికి ఈ కార్పస్ ఎరోడ్ అయిపోయి రిస్క్ అయితే ఉన్నది. ఎందుకంటే మీ విత్డ్రాల్ రేట్ ఈ టైం కల్లా 17.78% అవుతుంది. అండ్ ఈవెన్ రిటర్న్ పరంగా కూడా మనం 17% రిటర్న్ జనరేట్ చేయగలం అంటే దట్స్ డిఫికల్ట్. అంటే లాస్ట్ 4-5 years బుల్ మార్కెట్ కేసు వేరు, బట్ లాంగ్ పీరియడ్లో అంత రిటర్న్ జనరేట్ అవుతుందా అంటే నో. ఐ ఫీల్ ఈవెన్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగే రిటర్న్ క్యాలిక్యులేషన్స్ పరంగా 12% ఈజ్ ఐడియల్ అన్నమాట. ఈవెన్ నేను 12% వేసుకున్నా కూడా మీ కార్పస్ 85 years వరకు అయితే రాదండి. మీ ఏజ్ 67 వచ్చేసరికి ఎండ్ అయిపోయే రిస్క్ అయితే కనబడుతుంది. సో ఈ ఎంటైర్ క్యాలిక్యులేషన్లోని ఓకే ఫస్ట్ ఫండమెంటలీ కరెక్ట్ చేయాల్సింది ఏంటంటే మీ విత్డ్రాల్ రేట్ అండి. ఓకే, ఇది తగ్గకపోతే మాత్రం ప్లాన్ ఫెయిల్ అయ్యే ఆస్కారం ఉన్నది. సో మీకు చాలామంది లోకల్లోని మీరు బ్యాంక్స్కి వెళ్ళినా లేకపోతే ఎవరైనా ఏజెన్సీని కలిసినా వాళ్ళకి ఇమీడియట్గా 3 crores ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కాబట్టి సమ్ క్యాలిక్యులేషన్స్ చూపించేస్తే మీకు ఇన్వెస్ట్ చేసేయండి అని చెప్పి వాళ్ళు తీసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ బిజినెస్ అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు, మీరు ఇదంతా ఎవరు చూశారు. ఓకే, సో ప్రాబ్లంలో పడేది ఎవరు, వాళ్ళు కాదు కదా. ఎందుకంటే ఇమీడియట్గా వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ వచ్చేస్తుంది. ప్రాబ్లంలో పడేది మీరు కాబట్టి సో కొంచెం సెన్సిబుల్గా ఆలోచించడం బెస్ట్. సో అలాంటి రిస్కులు తీసుకోవద్దు. నన్ను అడిగినట్టయితే అట్ దిస్ మూమెంట్ మీరు అన్లెస్ మీ విత్డ్రాల్ రేట్ని సబ్స్టాన్షియలీ రెడ్యూస్ చేస్తే తప్పించి ఓకే ఈ కార్పస్ మీరు అనుకున్న లాంగ్ పీరియడ్ అయితే సస్టైన్ అవ్వదు. ఓకే, లేదా మీ కెరియర్ని కొన్నాళ్ళ పాటు కంటిన్యూ చేయాలి. విత్డ్రాల్ రేట్ తగ్గించాలంటే 2 రకాలు. ఒకటి ఎక్స్పెన్స్ కట్ చేయడం, లేదా సమ్ పార్ట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్పస్ నుంచి మీరు ఒక 1 lakh విత్డ్రా చేస్తున్నారు. ఓకే, ఇంకో 75,000 సరిపడా ఎక్స్పెన్స్లు మీరు సంపాదిస్తున్నారు అనుకోండి. అంటే కొంతమందికి వాళ్ళు చేసిన ఎగ్జిస్టింగ్ జాబ్లోని ప్రెషర్ అనేది చాలా ఎక్కువ అయిపోయి ఉండొచ్చు. సో అలాంటి కేసులోని నేను జాబ్ చేయలేను ఆర్ బిజినెస్ చేయలేను అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి కేసులో కొంచెం ప్రెషర్ తక్కువ, ఇన్కమ్ తక్కువ వచ్చే జాబ్స్ మూవ్ అవ్వగలిగినా కూడా
దట్ వుడ్ బి అదర్ ఆప్షన్ అనమాట. బట్ అన్లెస్ యూ డూ దట్, ఓన్లీ ఈ కార్పొరేట్స్ మీద నెక్స్ట్ 45 years సస్టైన్ అవ్వాలంటే మాత్రం ఈ 2 స్టెప్స్లో ఏదో ఒకటి తీసుకోకపోతే మాత్రం రిస్క్ అయితే క్లియర్లీ కనబడుతుందండి. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ కుమార్ గారు అడుగుతున్నారు. ఆయన ఐమ్ యువర్ ఫాలోవర్ ఫ్రమ్ కర్ణాటక, వర్కింగ్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ ఫ్యాకల్టీ ఇన్ కర్ణాటక. బెంగళూరులో ఒక కంపెనీ ఉన్నది, వాళ్ళు అల్గో ట్రేడింగ్ చేసి మన మనీని అయితే ఇంక్రీజ్ చేస్తుంటారు. నా ఫ్రెండ్ 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేసి ఎవ్రీ మంత్ 2.2 lakhs ఇస్తారు. ఇలా 20 months వరకు డబ్బులు అయితే ఇస్తారు. మన మనీ అయితే డబుల్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత రెన్యూల్ చేసుకోవాలి. నా ఫ్రెండ్ నన్ను ఫోర్స్ చేస్తున్నారు జాయిన్ అవ్వమని చెప్పి, ఐమ్ యువర్ రెగ్యులర్ ఫాలోవర్. సో నేను ఇన్వెస్ట్ చేయలేదు, బట్ కైండ్లీ షేర్ యువర్ వ్యూ ఆన్ దిస్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ మెనీ మెంబర్స్ ఇన్ కర్ణాటక. కర్ణాటకలోనే ఎందుకండి, ఇలాంటివి మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా కూడా అంటే ఇండియాలోని అండ్ వరల్డ్లో ఎక్కడున్నా కూడా చాలామంది ఇలాంటి స్కీమ్స్కి అయితే అట్రాక్ట్ అవుతూ ఉంటారు. చాలా సింపుల్ థింగ్ అండి. అంటే మీకు మంత్లీ 2.2 lakhs 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఇచ్చినట్టయితే 10 నెలల్లోనే డబుల్ అయిపోతాయి కదా. ఓకే, ఎలా మనీ డబుల్ చేయగలిగినట్టయితే లెట్స్ సే ఒక 1 yearలో మనీ డబుల్ చేశారనుకోండి, 10 నెలలు పక్కన పెడదాం, ఇంకే ఒక 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10 సంవత్సరాలు ఎంత అవుతుందో తెలుసా? 24 కోట్లు అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇలా 1 yearలో మనీ డబుల్ చేయగలిగినట్టయితే. నవ్వు ఇంత తెలివితేటలుండి ఓకే ఇలా చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు మీకెందుకు చేయాలి? వాళ్ళు చేసుకుని 1000 కోట్లు సంపాదించవచ్చు కదా. 1 కోటి రూపాయలు పెద్ద మ్యాటర్ కాదు. అంటే ఇలా చేయగలిగినట్టయితే వాళ్ళ క్యాపిటల్ కూడా వచ్చేస్తుంది. చాలామంది వాళ్ళ క్యాపిటల్ కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే షార్ట్ పీరియడ్లో కొన్నిసార్లు వర్క్ అవుతాయి, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. లాస్ట్కి మనం డబ్బులు పోగొట్టుకోవడమే తప్పించి ఏముండదండి. ఇలాంటి ట్రాప్లో పడద్దు. ఓకే, సింపుల్ ఇన్వెస్టింగ్ బెస్ట్ ఇన్వెస్టింగ్. బుల్ మార్కెట్స్లో ఇలాంటి స్కీమ్స్ చాలానే పుట్టుకొస్తాయి. బేర్ మార్కెట్లో చాలామంది చచ్చిపోతారు. మళ్ళీ కొత్త బుల్ మార్కెట్లో కొత్త రకమైన స్కీమ్స్ అయితే ముందుకు వస్తుంటారు అనమాట. నన్ను అడిగినట్టయితే హిస్టారికల్ నా ఎక్స్పీరియన్స్లో ఓవరాల్గా చూశాను, ఎంత సింపుల్గా ఇన్వెస్టింగ్ ఉంచితే అంత వెల్త్ క్రియేట్ అవుతుంది. కాంప్లికేట్ చేయకుండా ఉంచండి, సరిపోతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ సంపత్ గారు అడుగుతున్న. ఆయన థ్యాంక్స్ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. కరెంట్లీ నేను 4 మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తున్నాను. మీరు పోర్ట్ఫోలియోలోని నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ 5కి మించి ఉండకూడదని సజెస్ట్ చేస్తారు కదా. మరి ఎమర్జెన్సీ ఫండ్ కోసం అల్ట్రా షార్ట్ టర్మ్ ఆర్ డెట్ ఫండ్స్ ఆర్ ఇప్పుడు మనీని ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఆర్ లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ 5కి ఎక్సీడ్ అవుతాయి కదా. వాట్ షుడ్ ఐ డూ హియర్ అన్న. హాయ్ సంపత్ గారు, నేను ఆ 5 ఫండ్స్ రిలేటెడ్గా మాట్లాడేది మనకి లాంగ్ టర్మ్ ఫండ్స్ ఏవైతున్నాయి వాటి రిలేటెడ్గా అండి. ఈ ఆర్బిట్రేజ్ ఫండ్, డెట్ ఫండ్స్ ఏవైతే మీరు షార్ట్ టర్మ్ పెడతారో ఇవన్నీ కూడా మీకు లాంగ్ టర్మ్ గోల్స్ ఆధారంగా పెట్టే ఫండ్స్ కాదు కదా. ఇవన్నీ షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ కోసం పెట్టేవి, దాని తర్వాత విత్డ్రా చేసేస్తుంటారు కాబట్టి వీటిని నేను కన్సిడర్ చేయనండి. సో ఆ 5 ఫండ్స్ ఏదైతే ఉన్నదో ఎందుకు చెప్తానంటే, మనకి నెంబర్ ఆఫ్ ఫండ్స్ పెరిగే కొద్దీ మనకి ట్రాకింగ్ అనేది లాంగ్ టర్మ్ రిలేటెడ్గా చాలా కష్టం అవుతుంది. అండ్ అలాగే ఓవర్ డైవర్సిఫికేషన్ కూడా అవసరం లేదన్నమాట. ఎప్పుడైనా కూడా పోర్ట్ఫోలియో ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంచినట్టయితే అంత మంచిది. ఆల్రెడీ మీకు మ్యూచువల్ ఫండ్లోనే డైవర్సిఫికేషన్ దొరికేస్తుంది. అండ్ మనం నెంబర్ ఆఫ్ ఫండ్స్ యాడ్ చేసుకుంటే అది ఓవర్ డైవర్సిఫై అయిపోతుంది కదా. అందుకని 5 ఈజ్ ఐడియల్ నెంబర్ అంటానమాట. ఇది లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో గురించి. వెరాజ్ మిగిలినవి లాంగ్ టర్మ్కి ఉంచారు కాబట్టి దాన్ని ఎవ్రీ ఇయర్ మనం ట్రాక్ చేయడం అన్నీ అవసరం లేదు కదా. షార్ట్ టర్మ్ కాబట్టి వాటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బై షో గైస్. వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చి వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతారంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.